ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి ఆప్ జైసా కోయి. సో ఈ మూవీ అయితే నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్లో తెలుగు లాంగ్వేజ్లో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. సో ఈ మూవీ ఎలా ఉంది ఏంటని ఈ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. ఇక ఓవరాల్గా మూవీ గురించి చెప్పొస్తే ఈ మూవీ మొత్తం ఒక ఫ్యామిలీ డ్రామా అండ్ అలాగే లవ్ ట్రాక్. సో దాని మీద ఆధారపడి ఉంటుందని చెప్పుకోవచ్చు అన్నమాట. ఫస్ట్ మనం ఫ్యామిలీ డ్రామా గురించి చెప్పుకొస్తే ఈ మూవీలో మెయిన్గా ఒక రెండు ఫ్యామిలీస్, అంటే హీరోయిన్ తరపున ఒక ఫ్యామిలీ, హీరో తరపున ఒక ఫ్యామిలీ, ఓకే, వాళ్ళ ఫ్యామిలీస్ ఉండే కల్చర్ ఏంటని చూపించిన విధానం చాలా చాలా బాగుందని చెప్పుకోవచ్చు అన్నమాట. అండ్ అలాగే ఈ మూవీలో మెయిన్ పాయింట్ వచ్చేసి ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ, సో ఎవరికైనా సరే వాళ్ళ ఇష్టాలు వాళ్ళకుంటే వాళ్ళ ఇష్టాలని మనం గౌరవించాలే కానీ సో వాళ్ళ ఇష్టాలని మనం అడ్డుకోకూడదు అనే పాయింట్ని చెప్దామని ట్రై చేశారు. అది కూడా నాకు సోసగోలని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఈ మూవీలో లవ్ ట్రాక్ అనేది చాలా చాలా ఎంగేజ్ చేసింది అనమాట. సో లవ్ ట్రాకే ఈ మూవీకి మెయిన్ బలం అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఈ మూవీలో నాకు అంతగా నచ్చని పాయింట్ ఒకటండి. సో ఈ మూవీలో హీరో అన్నయ్య వాళ్ళ వదిన, సో తనేంటి వేరే అతన్ని లవ్ చేసిద్ది. సో తనకి పెళ్లి కూతురు వయసులో కూతురు ఉన్నా సరే తను వేరే అతన్ని ప్రేమించిద్ది అనమాట. సో తర్వాత అంటే క్లైమాక్స్ అండ్ ప్రీ క్లైమాక్స్ లో సో దానికి కంక్లూడ్ చేస్తూ సో నన్ను నేను కోల్పోయాను అండ్ అలాగే మీరు నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అనే పాయింట్ల మీదే వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ ఉన్నప్పటికీ, బట్ ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే భర్త భార్యకి గౌరవం ఇవ్వనప్పుడు ఇచ్చుకునేలా చేయడం భార్య యొక్క సంస్కారం ఉండే ఇంకేదన్నా అవునండి. బట్ ఇక్కడ సిచ్యువేషన్ అంటే సో భర్త దగ్గర నుంచి గౌరవం దక్కలేదు అని భార్య వేరేవాడి దగ్గరికి వెళ్ళాం. సో ఇదైతే నాకు అంత కన్వీనియన్స్ లేదని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ అలాగే సో ఈ పాయింట్ తోనే నాకు ఈ మూవీలో అంటే ఒక కొత్త పాయింట్ ని అండ్ అలాగే సో నేటి తరం పాయింట్ ని వీళ్ళేదో చెప్పారనుకుంటున్నారు కానీ బట్ అదైతే చాలా వరకు ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, ఈ మూవీలో మెయిన్ స్టోరీ వచ్చేసి ఆప్ జైసా కోయి అని ఒక యాప్ అయితే ఉండిద్ది అనమాట. ఆ యాప్ లోనే హీరో హీరోయిన్స్ మాట్లాడుకుంటారు. బట్ కొన్ని అనుకునే పరిస్థితుల వల్ల వాళ్ళే పెళ్లి చేసుకుంటారు అనమాట. అలాంటి సిచ్యువేషన్ లో హీరోకి సో తను యాప్ లో మాట్లాడిన అమ్మాయి తనే అని తెలుసుకుని సో ఆ అమ్మాయిని రిజెక్ట్ చేస్తాడు. ఇక మళ్ళీ తర్వాత ఏం జరిగిందనే పాయింట్ మీద ఓవరాల్ స్టోరీ అయితే ఉండిందనమాట. ఉన్నప్పటికీ మెయిన్ గా సెకండ్ హాఫ్ చాలా ఎంగేజ్ చేసిందని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇంటర్వెల్ పోర్షన్ కూడా చాలా ఎంగేజ్ చేసింది. సో ఫస్ట్ హాఫ్ అనేది నాకు కొంచెం అంటే సో మన హీరో ఆర్ మాధవన్ అంటే సో ఆయన డైలీ రొటీన్ ప్లాన్స్ అండ్ అలాగే సో ఆయన పెళ్లి చూపులు సో అలాంటి సీన్స్ మీద కొంచెం సాధించిన ఫీలింగ్ కలిగిందని చెప్పుకోవచ్చు అనమాట. ఎప్పుడైతే హీరోయిన్ ఫాతిమా ఎంట్రీ వచ్చిందో సో అప్పుడు వాళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్, వాళ్ళిద్దరి మధ్య బాండింగ్, లవ్ ట్రాక్ చాలా బలంగా ఉంది అని చెప్పుకోవచ్చు అనమాట. సో అంతేకాకుండా ఈ మూవీలో మెయిన్ ఏంటంటే సో అంటే ఒక పర్సన్ యొక్క ఫీలింగ్స్ గురించి చెప్పినప్పటికీ ఫ్యామిలీలో ఉండే చిన్న చిన్న సమస్యల్ని ఎలా సాల్వ్ చేసుకునే పాయింట్ల మీద మూవీ సీన్స్ లేవని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ అలాగే మూవీలో ఒక యాప్ వల్ల విడిపోయిన ప్రేమికులు వాళ్ళు క్లైమాక్స్ లో ఎలా కలిసారనే పాయింట్ ని చాలా న్యాచురల్ గా అండ్ అలాగే క్లైమాక్స్ పోర్షన్ కూడా చాలా ఎంగేజింగ్ గా తీసుకెళ్లిన విధానం కూడా టూగుడదని చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఈ మూవీ హీరోయిన్ ఆర్ మాధవన్, సో ఆర్ మాధవన్ తన యాక్టింగ్ అనేది టూగుడదని చెప్పుకోవచ్చు అనమాట. హీరోయిన్ ఫాతిమా తను కూడా హీరోకి పోటీ ఇచ్చేలాగా తన యాక్టింగ్ కూడా టూగుడదని చెప్పుకోవచ్చు అనమాట. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, మెయిన్ గా సినిమాగ్రఫీ అంటే కోల్కతాలో ఉండే కొన్ని సీన్స్ ని షూట్ చేసిన విధానం, ప్రొడక్షన్ వెల్స్ కూడా ఈ మూవీకి మెయిన్ ఎంగేజ్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఓవరాల్ గా ఇదండి ఆప్కే జైసా కోయి మూవీ రివ్యూ. సో నా రివ్యూగా నచ్చిన వీడియోకి ఒక చిన్న లైక్, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.